ప్రియమైన సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇవాళ మీకు దుర్గా మంత్రం అంటే ఆవేశం తెప్పించి అమ్మవారిని ఎదుటి ఉన్న మనిషి మీద ప్రయోగం చేసి మంత్రంతో దుర్గా మంత్రం ప్రయోగం చేస్తే అమ్మవారు అనేది అతని మీద ఉన్న ఆ రోగి మీద ఉన్న భూతం కానీ ప్రేతం కానీ ఇంకా ఎటువంటిది ఆవేశించినా కానీ అది అమ్మవారు అనేది మాట్లాడించడం అనేది జరుగుతుంది ఈ దండకంతో. అలాంటి గొప్ప అతి ప్రాచీనమైన మంత్రం ఇది. సాధక ప్రియులందరూ దీన్ని ఉపయోగించుకుంటారని మనవి. ఈ మంత్రం వచ్చేసి ఓం నమో భగవతి, ఓం దుర్గి బేతాళ భగవతి మహేశ్వరి, ఓం దుమ్ దుమ్ కాళీ, ఓం అయ్యయ్యో భగవతి నీ జలస్తంభంబు భూమిపై పొర్లాడబట్టగదే, అయ్యయ్యో భగవతి నీ ఓంకార శబ్దంబు భూమిపై పొర్లాడబట్టగదే, అయ్యయ్యో భగవతి నీ మునిచేతులు మునిగిపోయగదే, భగవతి ఓం వీరశక్తి త్రిపుర సుందరి త్రిపురాంతకి అలంపురి జోగులాంబాదేవి, ఓం అఘోరశక్తి ఆనందరూపిణి పింగళాక్షిణి నీ విరుదండ వీర పరాక్రంబు భృగు ఒక చేత, ఖడ్గంబు ఒక చేత, త్రిశూలంబు ఒక చేత, రహికొప్పెర ఒక చేత, రక్తకొప్పెర ఒక చేత, బిండి వాలంబు ఒక చేత, సర్వగ్రహ పట్టుకొని ఓం మలయాళ శక్తి, ఓం శీఘ్రం శీఘ్రం చుట్టూ 320 ఆమడలు వెళ్ళిన భూతాన్ని పట్టి తెప్పించి ఆవేశం పెట్టి 2 మాటలు మాట్లాడించకపోతే అన్నట్లు ఆయన నీకు కాశీ విశ్వనాథుని పాదమాన ఓం మంత్రదుర్గి, ఓం 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 భీమభయంకరరాయ, ఓం కాలరూపిణి, ఓం క్షేం క్షేం క్షేం, ఓం రం 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 ఆకర్ష ఆకర్ష, చండి చండిక శీఘ్రం శీఘ్రం, నరమాంసభక్షిణి, రక్తగంధలేపిని, రక్తవస్త్రభూషిణి, రక్తమాల్యధారిణి, ఓం మలయాళ శక్తి నీ కాళ్ళు గడగడ వణుకును, నీ కండ్లు గిరగిర తిరుగును, నీ రక్తం గ్రక్కున త్రాగుదు, నరనట్టి సర్వగ్రహాల గెలిచి వెనుకకు వచ్చి రాకపోతే తొలివీర హనుమంతుని చాతబట్టి తెప్పించదు, నాకు చెప్పిన గురువు కౌసల్యదాసు మహారాజ పాదమాన ఊగకపోతే మాదిగవాణి లద్దల నీళ్లతో స్నానంబు చేయింతుదు, రామజోగి ముల్లజోగి చెప్పిన మంత్రం తప్పరాదు, తప్పితే రామజోగి పాదం తప్పినట్టి. ఈ విధంగా ఉంది. ఇది అతి ప్రాచీనమైంది. ఇలాంటి మంత్రాలు అనేటివి ఇప్పుడు దొరకడం అనేది ప్రింట్ అనేది లేవు. కాబట్టి సాధకోత్తములారా ఈ మంత్రాన్ని బాగుగా గ్రహణకాలం అందే కానీ లేదా ఒక 108 సార్లు కానీ ఈ మంత్రాన్ని మంచిగా సిద్ధి చేసుకుంటే ఈ మంత్రాన్ని ఎదుటి వచ్చిన వ్యక్తి ఏది పెట్టి వచ్చినా ముంగట మంత్రించి విభూతికి మంత్రించి కానీ కుంకుమ మంత్రించి కానీ బొట్టు పెడితే మీద ఉన్న ఆ గ్రహం అనేది మాట్లాడి అసలు ఏం పట్టింది, దెయ్యమా ఇంకేం పట్టింది అనేది, భూతమా ప్రేతమా అనేది తనంతట తానే ఊగి చెప్పుకుంటుంది. చెప్పుకున్న తర్వాత దాన్ని బట్టి తర్వాత ఉదార మంత్రం చదివి దాన్ని మీద ఉన్న దాన్ని తీసివేయాలి. కాబట్టి ఇది మీద ఉన్న శక్తి భూతములను భూత ప్రేత పిశాచాలను ఆవేశానికి వచ్చి మాట్లాడతాయి. కాబట్టి ఇది అద్భుతమైన దండకం. దీని అందరూ సాధుపోతములందరూ వినియోగించుకుంటారని నా యొక్క మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.